రీతి చౌదరి ఏందన్నా ఉన్నదాన్ని చూపించుకోవడానికి వస్తుంది రీతి చౌదరి. ఆడ టాలెంట్ ఉండదు ఏముండదు. ఏమనంటే ఇంకా మాట్లాడాలంటే పెద్ద స్క్రిప్టే ఉంది కానీ వద్దు అవన్నీ. తనుజ గారు వచ్చారు కదా సీరియల్ యాక్టర్, నాకైతే ఎవ్వరు అనిపిస్తలేరని. ఎందుకంటే వాళ్ళు సీరియల్లో ఎట్లా రియల్గా ఉంటారో ఎందుకనంటే ఒక కామన్ మ్యాన్ పోయిండంటే వాడు ఇంట్లో ఎట్లుంటుండో షోలో కూడా అట్లనే ఉంటాడు. ఎందుకంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. వీళ్ళైతే ఎవరైతే షూటింగ్లలో సినిమాలలో చేస్తారో నాకు తెలిసి 100% ఏదైతే క్యారెక్టర్ లోపల ఇచ్చారో అదే క్యారెక్టర్లో బిగ్ బాస్ లాగా అనిపిస్తాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది అన్న. ఎలా ఆడుతున్నాడు, గుండు కొట్టుకొని వచ్చాడు కదా, తెలుస్తాడా? గుండుకు ఫలితం దొరకాలని ఆశిస్తున్నాను. ఎందుకనంటే మనోడు అంతగానం కష్టపడ్డాడు, అంతగానం చేసిండు కాబట్టి గుండు కొట్టించుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఏదైతే నీ గుండు మీద మొలకలు వచ్చే వారికి నీ సీజన్ కప్పు నీ చేతిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ జవాన్ గురించి చెప్పాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అన్న నాకు. ఒకవేళ గెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. అది 100% కదండి. ఇంతకు ముందనంటే కొంచెము ఎవరు షో ఆఫ్ చేసే మన హర్యానా ఇంకో బిందు ఇలాంటి వాళ్ళని పెట్టారు. ఇప్పుడు అందరినీ ఓల్డేజ్ హోమ్ లాగా నాకు అనిపిస్తుంది అన్న. నిజంగా చెప్పాలంటే ఇది ఓల్డేజ్ హోమ్ కన్నా దారుణంగా. ఎందుకంటే బిగ్ బాస్ని నాగార్జున వచ్చి చెప్పేసి నేను బిగ్ బాస్ని తీసేసిన అని చెప్పేసి మరి ఈ బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి. అది పిచ్చోళ్ళని చేయాలి కదా జనాలని. ఇప్పుడు నీ బిగ్ బాస్ మారుతుండనగానే అరే చూడాలి కొంతసేపు అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇప్పుడు అదే బిగ్ బాస్ని పెడితే ఇంకా మనం ఎట్లా మన 8 సీజన్ల వరకు మన పిచ్చోళ్ళ కంపల్సరీ ఫ్లాప్ అవుతుందన్న. ఎందుకంటే 4 వరకే హిట్ అయింది, తర్వాత అన్ని చూసుకుంటే అన్ని ఫ్లాప్ అయినాయి. అంత టీఆర్పీలు కూడా రాలేదు. నాకు తెలిసి ఫ్లాపే అన్న. ఇది టాప్ 5 ఏం లేదన్న. నాకు తెలిసి ఒకడు జవాన్, ఇంకోటి మన ఇమాన్యుల్ అన్న, ఇంకోటి చూసుకుంటుంటే మన శ్రీజ, దమ్ము శ్రీజ. ఎవరు శ్రేష్ఠ. ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుందో అందరు వెయిటింగ్. అంటే తన పర్ఫార్మెన్స్తో జానీ బోల్డ్ అయిపోయాడు పాపం. ఇంకా ఏంటో మరి చూద్దాం. కామన్ మ్యాన్ లో డీమన్ పవన్ ఉన్నారు కదా, ఆయన అసలు నాట్ వర్త్. ఆయన ప్లేస్ లో నాగాని పంపించుంటే బాగుండేది అంటే రికమెండేషన్ క్యాండిడేట్ ఏమో అందుకే తీసుకున్నారు. అంటే ఆయనకి పర్ఫార్మెన్స్ ఏం లేదా? లేదు, మీకు తెలుస్తుంది కదా అక్కడ. అసలు జడ్జిమెంట్స్ కరెక్ట్గా చెప్పాలంటే జడ్జిమెంట్ కూడా కరెక్ట్గా లేదు. శ్రీముఖి కామనర్స్ అని చెప్పి అండింది. లాస్ట్లో ఒక ప్రోమో ఇచ్చారు, నేను కామనరే, బిందు మాధవి కామనరే, నవదీప్ కామనరే, ఇంకొక పర్సన్ కూడా కామనరే. మరి కామనర్స్ అన్నప్పుడు నువ్వు ఎలా సపోర్ట్ చేయాలి? వాళ్ళకి ఎవరైనా తెలిసి చేస్తారా? తెలియదు కదా. తెలియనప్పుడు చెప్పాలి ఇలా చేయాలి అలా చేయాలి. నువ్వు వాళ్ళ మీదే అరిచేసావు. చాలా ప్రోమోస్ కూడా వచ్చాయి బయట.